హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో సముతులకు సంబంధించి కొన్ని బేసిక్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే సముతుల యొక్క నిర్వచనాలు, కార్టీసియన్ సంఖ్య, సమితులలోని రకాలు, ఉపసమితులు, సమితికి ఉండేటటువంటి ఉపసమితుల సంఖ్యను మనము ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాల గురించి చర్చించడం జరిగింది. మిగిలిన అంశాలను రెండవ వీడియోలో పూర్తి చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఏ సబ్సెట్ బి ఈజ్ ఈక్వల్ బి సబ్సెట్ ఏ. అంటే ఏ అనేది బికి ఉపసమితి మరియు బి అనేది ఏకి ఉపసమితి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ బి రెండు సమసమితులు అయినట్లయితే అవి రెండు ఒకదానికొకటి ఉపసమితులు. ఇది కింద ఆప్షన్లో అడిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోతే యూనియన్ ఇంటర్సెక్షన్. ఏ యూనియన్ బి అంటే సంయుక్త సమితులు. ఏ యూనియన్ బి అంటే రెండు సమితులలో ఉన్న మూలకాలను కలిగి ఉన్నటువంటి సమితి ఏ యూనియన్ బి. అంటే ఏలో ఉన్నటువంటి సమితులు 1, 4, 5, బిలో ఉన్నటువంటి సమితులు 2, 3, 6. ఏలో 1, 4, 5 ఉన్నాయి, బిలో 2, 3, 6 ఉన్నాయి. ఏ యూనియన్ బి అంటే ఏంది? 1, 2, 3, 4, 5, 6. ఓకే కమ్మా. ఏ యూనియన్ బి అంటే ఏలోని మరియు బిలోని ఉన్న సమితులు ఉన్న మూలకాలు రెండు కూడా ఏ యూనియన్ బిలో ఉంటాయి. ఎక్స్ ఈజ్ ఏ యూనియన్ బి. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకేనమ్మా. ఎక్స్ అనేది ఏ యూనియన్ బిలో ఉన్నది అంటే అది ఏలోనన్నా ఉండాలా లేదా బిలోనన్నా ఉండాలా. ఎక్స్ అనేది ఏ యూనియన్ బిలో ఉంటే, లేకపోతే ఇక్కడ కూడా బిలాంగ్స్ టు పెడదాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అయితే ఎక్స్ అనేది ఏలోనన్నా ఉండాలా, బిలోనన్నా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఖండిత సమితులు. ఓకే, ఏ అనేది ఇప్పుడు 1, 4, 5, బి అనేది 2, 3, 6 తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతామా. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుద్ది ఈ రెండు తీసుకుంటే. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు సమితులలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్. అంటే ఏలో 1, 2, 3 ఉన్నాయి, బిలో 2, 4, 6 ఉన్నాయి. ఓకేనమ్మా. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంది? ఇందులోని ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు ఎన్ని ఉన్నాయి? 2 ఒక్కటే ఉందమ్మా. 2 ఒక్కటే ఉంది. సో ఏ యూనియన్ బి అంటేనేమో ఏలోని బిలోని ఉన్న అన్ని మూలకాలు రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటేనేమో రెండిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలను మనము తీసుకోవాలి. ఇక్కడ ఏ యూనియన్ బి దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఇందులోని కూడా ఒకటి ఉందనుకుందాం. నెక్స్ట్ అంటే 1, 4, 5, 1, 2, 3, 6. ఏ యూనియన్ బి వచ్చేసి 1 2 సార్లు ఉంది కదా, అయినా ఒక్కసారి మనము రాసుకోవాలి. ఓకేనా. అదొక విషయం, ఇదొక విషయం. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న మూలకాలలో బిలో లేని ఉన్న మూలకాలు తీసివేయాలి. ఏలో ఉన్న మూలకాలలో నుంచి బిలో ఉన్నటువంటి సేమ్ మూలకాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి మూలకాలను
తీసివేస్తే వచ్చేదే ఇది. అంటే ఏ ఇది ఈక్వల్ టు 2 3 4, బి ఇది ఈక్వల్ టు 1 2 5 7. ఓకేనమ్మా? అంటే కొన్ని లేని కూడా తీసుకుందాం అర్థమైద్దని. ఏలోని 2 3 4 ఉన్నాయి, బిలోని 1 2 5 7 ఉన్నాయి. ఏ మైనస్ బి అంటే ఏంది? మనము ఏలో ఉన్న మూలకాలలో బిలో కూడా ఉన్న మూలకాలు తీసివేయాలి. బిలో కూడా ఉన్న మూలకాలు తీసివేయాలి. ఏలో ఉన్న మూలకాలలో బిలో కూడా ఉన్న మూలకాలు తీసేస్తే ఎన్ని ఉన్నాయి? ఏలో ఉన్న మూలకాలు 1 ఉంది. 2 తీసేసి 3, 4. ఇదే కదా, ఇవి ఏలో ఉన్న మూలకాలేగా. ఓకే, బి అనేది కలవకూడదు. బి అనేది కలవకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఎందుకని అవి ఇటు దిప్పు రాసినా అటు దిప్పు రాసినా ఆ మూలకాలన్నీ వస్తాయి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఎందుకని అవి ఎటు దిప్పు రాసినా ఉమ్మడి మూలకాలు మారవు కాబట్టి. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఎందుకని ఏ మైనస్ బి అంటేనేమో ఏలో ఉన్న మూలకాలలో బిలో ఉన్న మూలకాలు ఉండకూడదు. బి మైనస్ ఏ అంటే బిలో ఉన్న మూలకాలలో ఏలో ఉన్న మూలకాలు ఉండకూడదు. ఓకే కదా? మరి దీని నుంచి మనం బి మైనస్ ఏ రాస్తే ఇది ఏ మైనస్ బి. మరి బి మైనస్ ఏ రాస్తే బిలో ఉన్న మూలకాలలో 2 అనేది ఏలో ఉంది కాబట్టి 2 రాయకూడదు. అది మినహాయించి 1 5 7 1 5 7. మరి ఏ మైనస్ బి 3, 4 3 4, బి మైనస్ ఏ వచ్చేసి 1 5 7. కాబట్టి 2 కూడా సమానము కాలేదు. 2 కూడా సమానము కాలేదు. ఓకేనమ్మా? వియుక్త సమితి. వియుక్త సమితి అంటే డిజాయింట్ సెట్. డిజాయింట్ సెట్ అంటే ఏ యూనియన్ బి అంటేనేమో రెండిట్లో ఉన్నది 8 రెండిట్లో ఉన్న మూలకాలు కలుపుతాం. ఏ సెక్షన్ బి అంటేనేమో ఉమ్మడి మూలకాలు రాస్తాం. ఏ మైనస్ బి అంటేనేమో ఏలో ఉండి బిలో ఉండకూడదు. బి మైనస్ ఏ అంటే బిలో ఉండి ఏలో ఉండకూడదు. మరి డిజాయింట్ సెట్ అంటే ఏందయ్యా అంటే అసలు ఉమ్మడి మూలకాలు ఉండవు. ఓకేనా? 2 సముతులలో ఉమ్మడి మూలకాలు లేనట్లయితే వాటిని వియుక్త సముతులు అంటాము. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ ఐ, బి ఈజ్ ఈక్వల్ టు ఓ యు. లేవు కదా? ఎలాంటి దాన్ని వియుక్త సమితి అంటాం లేదా డిజాయింట్ సెట్. అంటే ఏలో ఉన్న ఏ మూలకము బిలో ఉండదు, బిలో ఉన్న ఏ మూలకము ఏలో ఉండదు. ఓకేనమ్మా? ఇలాంటి డిజాయింట్ సెట్లు తీసుకున్నట్లయితే మనము ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సెట్లని కలిపి రాస్తాము. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటేనేమో 5. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? అంటే ఏమీ ఉండవు. డిజాయింట్ సెట్ కాబట్టి 5 వచ్చింది, ఏమేమి ఉండవు. మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కానీ నాట్ ఈక్వల్ టు సెట్ 5. నాట్ ఈక్వల్ టు సెట్ 5. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అంటే శూన్య సమితే. కానీ 5 సమితి కాదు. అంటే సెట్ లో 5 ఉండకూడదు. ఎందుకని సెట్ లో 5 ఉంది అంటే అది సింగిల్టన్ సెట్ అయింది. ఒక మూలకం ఉన్న సెట్ మనకి అక్కడ వస్తుంది. కాబట్టి ఎన్ ఆఫ్ కానీ ఏ ఇంటర్సెక్షన్ బి కానీ అడిగినప్పుడు 5ను వాడాలి. మనం 5ని వాడాలి. ఎన్ ఆఫ్ ఏ
ఇంటర్సెక్షన్ బి అన్నాడు అనుకోండి 0. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి 5, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయింది, మళ్ళీ 5 కాదు. ఓకే కదా, అర్థమైందా? నెక్స్ట్ పోతే మనకే ఈ 5కి సంబంధించి ఏ మైనస్ 5 ఇది ఈక్వల్ టు ఏ అమ్మా. ఓకే కదా, ఓకే. మరి బి మైనస్ 5 బి, అంతే కదా. అది శూన్య సమితి. ఏలో నుంచి శూన్య సమితిని తీసేస్తే ఏనే మిగిలింది, బిలో నుంచి శూన్య సమితిని తీసేస్తే బినే మిగిలింది. ఓకే కదా. ఏ మైనస్ 5 లాగానే ఏ యూనియన్ 5 అన్నా కానీ ఏనే వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ 5 కాదు, కాదు. ఎందుకని? యూనియన్ అంటే 2 కలిపి రాస్తాం కాబట్టి ఏది రాసుకోవచ్చు. మరి ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏం రాస్తాము? రెండిట్లో ఉన్న మూలకాలు రాయాల. ఏలో ఏమీ లేకుండా ఉండవు కదా, అది. ఓకే, నాట్ ఈక్వల్ టు ఏ, నాట్ ఈక్వల్ టు ఏ. మరి ఏం వస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ 5, దేనికైనా ఇంటర్సెక్షన్ 5 వేస్తే 5నే వస్తుంది. ఓకే, 5నే వస్తుంది, అది ఓకే, వదిలేయండి. ఏ యూనియన్ 5 ఇది ఈక్వల్ టు ఏ, కానీ ఏ ఇంటర్సెక్షన్ 5 ఇది ఈక్వల్ టు ఏ కాదు. ఓకేనమ్మా. ఇక ఈ యూనియన్లకు సంబంధించి మనము ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి, దీన్ని ఏం రాసుకోవచ్చు? ఈ యూనియన్ ని దీనికి కలిపేసి ఏ యూనియన్ బి యూనియన్ సి అని రాయొచ్చు. ఇలాగనే 2 సేమ్ గా ఉన్నప్పుడు, అంటే 2 యూనియన్లే వచ్చినప్పుడు ఎలా రాసుకోవచ్చు మనము. లేదా ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. చూడమ్మ, తేడాగా ఉంది. ఏ యూనియన్ బి యూనియన్ సి ఇది ఈక్వల్ టు ఏ యూనియన్ బి అని వీటిని, అంటే యూనియన్ ని విడదీసినాం. కానీ ఎక్కడికి వచ్చాక ఏమైందంటే ఈ యూనియన్ ని లోపలకు మనం ఇంటూ అప్లై చేసినాం. కానీ అలాంటప్పుడు యూనియన్ ఏమవుతున్నాయి అంటే ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇదే సందర్భంలో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి రాసినప్పుడు దీన్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి ఒకేపు నుంచి ఇంటర్సెక్షన్ సి ఒకేపు రాసుకోవచ్చు. 2 సేమ్ ఉన్నాయిగా ఇంటర్సెక్షన్ లో, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుందమ్మా. నెక్స్ట్ ఏ మైనస్ బి యూనియన్ సి, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి, వీటి నుంచి దీన్ని మనము ఇంటూలాగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. ఓకే, దీని నుంచి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. అంటే మనకి అన్న ఏ యూనియన్ బి యూనియన్ సి అలా ఇచ్చి ఇవి అడిగే ఛాన్సులు ఉన్నాయన్నమాట విడిగా. దాన్ని కింది వాటిలో ఏ విధంగా మనము రాయవచ్చు, చెప్పవచ్చు అని అడుగుతారు. ఓకే కదా. ప్రథమంగా ఈ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి వీటి మీద ఒక పక్క మనం వాడుకునేటటువంటి ఒక ఫార్ములా ఉంది. ఇదేందయ్యా అంటే ఎన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు, అది ముందు రెండింటికే చూద్దాం, తర్వాత ఇంకో దానికి అర్థం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు
n ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి ప్లస్ n ఆఫ్ సి. అంటే మూడింటిని కూడతాము. తర్వాత మైనస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఓకే ప్లస్ ఈ మొత్తానికి ఇంటర్సెక్షన్ పెట్టండి. ఎన్ ఆఫ్ ఇక్కడ ఎన్ ఆఫ్ పడలేదా? మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఓకేనా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఏ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఈ మూడింటికి వేరువేరుగా ఎన్ ఆఫ్ అప్లై చేసుకోవాలమ్మా. చివరిలో ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఏలో ఉన్నాయి, 3 4 5 బిలో ఉన్నాయి, 4 6 7 8 సిలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ లెక్క ప్రకారం ఈ రెండింటిని తీసుకొని ఫస్ట్ ఏ యూనియన్ బి కోసము ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాం మనము? 1 2 3 ఉంది కాబట్టి 1 తీసుకుంటాము, 4 5 ఓకేగా. ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 3 తీసుకుంటాం. 1 2 3 4 5 వచ్చింది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మరి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది కదా. ఈ లెక్క ప్రకారం ఏం చేద్దాం చూడమ్మా. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా? 3 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఎంతమ్మా? మళ్ళీ 3 2 3 వచ్చినాయి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చిందమ్మా? 3 ఒకటే కదా. ఒక ఎలిమెంట్ అనేది కామన్ గా ఉంది కాబట్టి 1 3 3 6 1 పోతే 5 మనకు వచ్చినాయిగా 5. ఓకేనా? అయితే మూడింటికి తీసుకుందాం మనం. ఏ యూనియన్ బి యూనియన్ సి ఓకేనమ్మా. ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏంది? 1 2 3 2 సార్లు ఉంది కాబట్టి 3 తీసుకుంటున్నాం ఒకసారి, 4 5. మరి ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి తీసుకోకూడదు, మళ్ళీ ఒకసారి వేస్తున్నాం. 6 7 8 ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 ఓకే 8 వస్తున్నాయి మనకి. ఇందులో నుంచి ఏ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఎంత? 3 ప్లస్ ఇది 3 ప్లస్ ఇవన్నీ 4. ఇక్కడికి ఎన్ని వచ్చినాయి మనకి? 10 వచ్చినాయి. ఫస్ట్ దానికి 10 వచ్చినాయి. ఓకే అర్థం మనకి 8 రావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇందులోని ఒకే మూలకాలు ఎన్ని ఉన్నాయి? 1 ప్లస్ మరి బి ఇంటర్సెక్షన్ సి బికి సికి కలిపి ఎన్ని ఉన్నాయి? 4 1 ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ సి లేవు, ఏ ఇంటర్సెక్షన్ సికి లేవు అంటే 2. ఈ 10లో నుంచి 2 తీసేయాలి 8. 10లో నుంచి 2 తీసేయాలి 8 ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మూడిటిలోని కలిపి ఉన్న ఉమ్మడి మూలకాలు ఉన్నాయా? లేవు కాబట్టి మనకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. అర్థమైంది కదా? ఏలో 1 2 3 ఉన్నాయి, బిలో 3 4 5 ఉన్నాయి. ఏ యూనియన్ బి ఇందులో అప్లై చేసినప్పుడు 1 2 3 4 5 ఎలిమెంట్స్ రావాలి. మొత్తం 6. అందులో నుంచి ఉమ్మడిగా ఉన్న 1 తీసేస్తే 5. ఏ యూనియన్ బి యూనియన్ సికి కూడా అలాగేనమాట. ఓకేనా? ఈ ఫార్ములా ప్రకారం మనము అప్లై చేసుకోవడమే. ఇవన్నీ కూడా అంతే వస్తాయమ్మా, అంతే వస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. అన్ని చూస్తే మనకి ఇబ్బంది అయింది. ఏ యూనియన్ బి యూనియన్ సి చూసుకో. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ 1 2 6 8
బిలో ఎలిమెంట్స్ వచ్చేసి 2, 8, 9, 11. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. ఏ యూనియన్ బి యూనియన్ సి కదా, బి యూనియన్ సి సి కూడా కదా, సిలో 7, 9, 10, 12. మరి బి యూనియన్ సి రెండు కలిపి మనం ఏం రాసుకోవచ్చు? 2, 8, 2, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? బి యూనియన్ సి. తర్వాత ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ కలపాలి కదా, అంటే 1, 2, 6, 7, 8, ఇక్కడ 8 ఉంది, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చినాయి మనకి. ఇవి వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి దీన్ని చూడాలి మనం. ఏ యూనియన్ బి, ఇదిగో చూడండి, 1, 2, ఓకే, బిలో 2 ఉంది కదా, 6, 8, 9, 11. ఇదేంటది? ఏ యూనియన్ బి. మరి యూనియన్ సి రాయాలి. సి ఇదిగోండి, 1, 2, 6, ఇంకో 7, 8, అక్కడ ఇక్కడ 9 ఉంది కాబట్టి 9, పైన 10 ఉంది చూసుకోండి, 10, 11, 12. అంతేగా? 1, 2, 6, 7, 8, 9, 10, 11 అంతే వస్తాయి. ప్రతిదీ చెక్ చేసుకుంటే మనము అన్నీ ఒకే రకంగా వస్తాయన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ చివరిగా మనం ఒక ప్రాబ్లాన్ని చూసుకుందాం. పైన లాక్షణిక రూపం సెట్ ఇచ్చి కింది వాటిలో 5 కానిదేది, 5 అయ్యేదేది, సబ్సెట్ ఏది అలా అడుగుతూ ఉంటాడు అన్నమాట. లేదా నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అడుగుతాడు. కాబట్టి వాటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒక ప్రాబ్లం మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఒక కమిటీలో 20 మంది టీ తాగుతారు, 15 మంది కాఫీ తాగుతారు, 14 మంది హార్లిక్స్ తాగుతారు. అయితే టీ మరియు కాఫీ తాగేవాళ్ళు 6 మంది, కాఫీ మరియు హార్లిక్స్ తాగేవాళ్ళు 6 మంది, టీ మరియు హార్లిక్స్ తాగేవాళ్ళు 8 మంది. అంటే మరియు మూడింటిని కలిపి అంటే 3 తాగాలన్నమాట. కొంతమందికి కాఫీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి టీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి హార్లిక్స్ ఇష్టం ఉంటుంది, మరి కొంతమందికి ఏదైనా తాగుతారు. కాఫీ అయినా ఓకే, టీ అయినా ఓకే, హార్లిక్స్ అయినా ఓకే కదా. అలాంటిగా అన్ని తాగేవాళ్ళు అంటే 3 కలిపి తాగేవాళ్ళు ఈ 2 ఉన్నారు. అయినా కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? ఇప్పుడు ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. ఎన్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14. నెక్స్ట్ పోతే ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి అంటే టీ మరియు కాఫీ తాగేవాళ్ళు 6. ఎన్ ఆఫ్ కాఫీ మరియు ఇంటర్సెక్షన్ హెచ్, సి ఇంటర్సెక్షన్ హెచ్ 6 మంది. ఎన్ ఆఫ్ టీ మరియు హార్లిక్స్ తాగేవాళ్ళు 8 మంది. ఓకే కదా. ఎన్ ఆఫ్ లో రాసుకుంటున్నాం. ఎన్ ఆఫ్ 3 తాగేవాళ్ళు టీ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ హెచ్. ఫార్ములా మనం అప్లై చేస్తే ఎన్ ఆఫ్ ఏ టీ యూనియన్ సి యూనియన్ హెచ్ ఇది ఈక్వల్ 20 ప్లస్ అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి 15 ప్లస్ ఎన్ ఆఫ్ సి 14 మైనస్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అంటే టీ ఇంటర్సెక్షన్ సి 6 ప్లస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ హెచ్ 6 ప్లస్ ఎన్ ఆఫ్ మరి టీ మరియు హార్లిక్స్ 8. మరి మొత్తం అంటే 3 కలిపి తాగే వాళ్ళు 2. ఓకేనమ్మా. ఈ మైనస్ ని ఒక్కసారే పెట్టుకొని మనము ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఒకదానికి పెట్టి మన తర్వాత ప్లస్ కంటిన్యూ చేస్తే మనకి తేడా వచ్చిందమ్మా. మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్
బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఇట్లా మూడింటికి మైనస్లు రావాలి. నేను మైనస్ కామన్ తీసి అన్నిటికీ కలిపి ప్లస్ పెడుతున్నా మధ్యలో అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ 20 + 15 + 14 మైనస్ ఆఫ్ 6 + 6 + 8 + 2. ఓకేనా. 6 6 12 12 2 8 20. 6 6 12 + 8 20. ఈ 20కి క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఉంది కాబట్టి మిగిలింది అంటే 15 14 29 2 31. ఓకేనమ్మా. ఎన్ ఆఫ్ పి యూనియన్ సి యూనియన్ హెచ్ అంటే మొత్తం సభ్యులు 31 మంది ఉన్నారన్నమాట. 31 మంది ఉన్నారు. మనకు విడిగా మనం చూసుకుంటే ఒక 20 మంది టీ తాగుతారు, 15 మంది కాఫీ తాగుతారు, 14 మంది హార్లిక్స్ తాగుతారు. కాబట్టి 20 15 35 14 49కి వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ టీ తాగేవాడే మళ్ళీ కాఫీ తాగే వాళ్ళలో కలిశాడు, హార్లిక్స్ తాగే వాళ్ళలో కలిశాడు కదా, అందుకని తగ్గుతారు. ఓకే. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ లో చూసుకుంటే, అంటే వెన్ డయాగ్రామ్స్ చివరిలో చెప్దామని ఆపాను. అన్ని వెన్ డయాగ్రామ్స్ ఒకేసారి చూసుకుందాం. దీనికి సంబంధించి వెన్ డయాగ్రామ్ ఏంటంటే, ఇది టీ తాగేవాళ్ళు, ఇది కాఫీ తాగేవాళ్ళు, ఇది హార్లిక్స్ తాగేవాళ్ళు. అయితే ఇదిగో ఈ బాక్స్ వచ్చేసి ముగ్గురికి సంబంధించింది. ముగ్గురికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? 3 తాగేవాళ్ళు, 2 ఉన్నారు. ఓకేనమ్మా. ఇది టీ మరియు కాఫీ తాగేవాళ్ళు. ఎక్కడికే ఇది ఇక్కడే కలిసింది. ఇది టీ మరియు కాఫీ. ఈ టీ మరియు కాఫీ తాగే వాళ్ళలో 3 తాగే వాళ్ళలో 2 కలిసారు ఆల్రెడీ. టీ మరియు కాఫీ ఎంతమంది తాగుతున్నారు? 6 తాగుతున్నారు. అంటే ఈ బాక్స్ లో 6 రావాలి. ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 4. కాఫీ మరియు హార్లిక్స్ తాగే వాళ్ళు 6 అంటే ఆల్రెడీ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 అంటే ఈ 2 తాగే వాళ్ళు 4. ఓకే కదా. మరియు ఈ టీ అను హార్లిక్స్ తాగే వాళ్ళు 8 మంది. అందులో ఇద్దరు వచ్చారు కాబట్టి ఇక్కడ 6. మరి టీ తాగే వాళ్ళు ఎంతమంది అమ్మా? 20 మంది. 6 4 10 2 12 8. అంటే టీ తాగే వాళ్ళు వీళ్ళందరినీ కూడితే మనకు ఎంతమంది వస్తున్నారు? 20 మంది వస్తారు. చూడండి. ఓకేనా. కాఫీ తాగే వాళ్ళు అక్కడ 15 మంది ఉన్నారు. అంటే 4 4 8 2 10 పోతే 5. ఓకేనమ్మా. ఇక్కడ కాఫీ మరియు హార్లిక్స్ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాఫీ మరియు హార్లిక్స్ ఇది. ఓకే. ఎంతమంది కాఫీ హార్లిక్స్ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 14 మంది. హార్లిక్స్ తాగే వాళ్ళు ఎంతమంది? 14 మంది. ఇక్కడ ఆల్రెడీ 6 4 10 2 12 పోతే 2. ఓకేనమ్మా. 2 మొత్తం మనం కౌంట్ చేద్దాం, అప్పుడు వస్తారన్నమాట. ఓకేనా. అది సంగతి. ఇప్పుడు ఎన్ని? 6 4 10 2 12 ఇక్కడికి 20. ఓకేనా. 20 తర్వాత 25 29 31 వచ్చారుగా. ఓకే. చూడమ్మా, వీటిని వెన్ చిత్రాలు అంటాం మనము. వెన్ గ్రాఫ్స్. దాన్నే వెన్ చిత్రాలు అంటాము, లేదా యూలర్ వెన్ చిత్రాలు అంటాము. ఓకే. యూలర్ వెన్ చిత్రాలు, వెన్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్ అలా చెప్పుకుంటా ఉంటాము. ఓకేనమ్మా. అయితే ఇది 1 2 3 4 5 6 చూసుకుంటే మనము ప్రతిదానిలోని దీర్ఘ చతురస్రాకారంలో, ఇది చతురస్రాకారం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మాత్రం మ్యూని ఇలా తీసుకుంటారు అని చెప్పాను కదా. దీర్ఘ చతురస్రాకారంలో మ్యూని తీసుకుంటాము. అది ఈ రెండింటిని కలిగి ఉన్న ప్రతిదానికి మ్యూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోతే ఈ 1వ వచ్చేసి ఏ యూనియన్ బి అంటే
దీన్ని మొత్తం మనం డ్రా చేయొచ్చు అన్నమాట. ఏ యూనియన్ బి. ఓకేనా? అంటే ఏ యూనియన్ బి, ఇవి కలుపుతాము, ఇది తీసేస్తాం కదా, అందుకోసమనే కలపలేదు. కానీ ఇలా గీసిన దాంట్లోనైతే మొత్తం కలపాలి. ఎందుకంటే ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయి కలిపే కదా అది. ఓకేనా? కాదు, ఇట్లా ఏ మొత్తానికి బి మొత్తానికి కలిపి దీన్ని తీసేస్తాం, అది ఏ యూనియన్ బి. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీని మట్టికే. ఓకేనా? అంటే అందులో ఉమ్మడి మూలకాలను మట్టికే మనము డ్రా చేస్తాము. ఇది వచ్చేసి ఏ సబ్సెట్ బి. ఏ సబ్సెట్ బి చూడమ్మా, బిలో ఏ ఉంది అంటే ఈ బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటాయి. ఏలో ఉన్న ఏ బిలోనే కదా ఏ ఉంది, కాబట్టి సబ్సెట్ మనం ఈ విధంగా చూపించుకుంటాము. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అలా ఉంటాయి, రియల్ నంబర్స్ దాకా. నెక్స్ట్ పోతే ఇక్కడ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి. ఓకేనమ్మా, ఏలో మాత్రమే ఉండి బిలో మూలకాలు ఉండకూడదు కదా. మరి ఇక్కడ దాకా బి ఉందగా, అందుకే అది ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇది బి మైనస్ ఏ. ఇది ఏ బి తీసుకోవచ్చు, లేకపోతే ఇది బి ఇది ఏ అనేది ఎట్టైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనిలాగా బి ఉన్న సైడ్ మాత్రమే తీసుకుంటే దాన్ని బి మైనస్ ఏగా మనము తీసుకోవచ్చు. బి మైనస్ ఏ. ఇకపోతే ఇవి వియుక్త సమితులు. వియుక్త సమితి ఏంటి? ఉమ్మడి మూలకాలు లేవు. ఉమ్మడి మూలకాలు లేవు అంటే 5. ఓకే కదా? ఈ విధంగా మనము వెంచిత్రాలు తీసుకుంటాము. ఇందాక చెప్పాము కదా, ఇది ఒక ప్రాబ్లంలో వెంచిత్రాలు గీయడము. ఒకవేళ అర్థం కాదు, ఒకదానికి మనం అలా చూసుకుంటే మిగతాయన్నీ అలా ఉండేస్తాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఓకేనమ్మా? ఓకే ఓకే. ఏ ఇది మ్యూ, ఇది బి. ఓకే, ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 5 రావాలి కదా. 1 2 3 3 4 5. ఇదిగో 3 4 5. ఓకేనమ్మా? చూడమ్మా, ఏ యూనియన్ బి అంటే మొత్తం గీయాలి. అర్థమైంది కదా? డయాగ్రామ్ ఇక్కడ అర్థమయ్యేటట్లుగా గీసాం కదా. ఇది ఎందుకు తీసుకున్నామంటే 1 2 3 ఇది ఏ సమితి, 3 4 5 ఇది బి సమితి. మరి ఏ యూనియన్ బి అంటే ఈ 3 కూడా ఏ యూనియన్ లో ఉంది కదా. 1 2 3 4 5 అది ఏ యూనియన్ బి. మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3 ఒకటే, ఉమ్మడి మూలకము. ఉమ్మడి మూలకము. ఓకేనా? మరి ఏ మైనస్ బి. ఏ మైనస్ బి. మరి ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకం ఉండకూడదు. ఏ మూలకాలల్లా బిలో ఉండకూడదు. కాబట్టి ఎంత మట్టికే ఇక్కడ గీసిన మనం 1 2 ఉంటాయి. ఓకేనా? 1 2. బి మైనస్ ఏ అంటే బిలో ఉన్న మూలకాలు మాత్రమే, అందులో ఏలో ఉన్న మూలకాలు ఉండకూడదు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనమ్మా? ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి ఆ ఉమ్మడి మూలకాలు తీసివేయాలి. ఉమ్మడి మూలకాలు తీసివేయాలి. దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అని మనం చెప్పుకుంటాం. ఓకే కదా? బికి అలాగా. మరి వియుక్తాలు అంటే ఇది సరిపోదు మనకి, ఇది సరిపోదు. ఇక్కడ 3 తీసేస్తే ఇది వియుక్తాలు అయితే దీన్ని మనం విడిగా గీసుకోవాలన్నమాట. విడిగా గీసుకోవాలి. 1 2 3 4 5. 1 2 3 4 5 అది
ఏ యూనియన్ బి తీసుకుంటే ఈ మొత్తం వస్తాయి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటే 5 వచ్చింది. అది అలా. ఓకేనమ్మా. ఇక సముద్రకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పడం పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సింపుల్ గానే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ లో నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే, ఇంతటితో సమితులు పూర్తయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. ఓకేనా.